నమస్తే అన్న అందరికీ నమస్కారం. గల్ఫ్ దేశాలలోనే తొలిసారిగా కువైట్లో మనం చూసుకుంటే అరుదైన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జాబరాల్ అహ్మద్ హాస్పిటల్లోని వాస్కులర్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ అహ్మద్ అమీర్ గారు ఒక అద్భుతమైన వైద్య విజయం జరిగిందని చెప్పేసి ప్రకటించారు. కువైట్ మరియు అరేబియన్ గల్ఫ్ ప్రాంతంలో బోవిన్ కారోటిడ్ ఆర్టరీ నుంచి తీసుకోబడిన బయోగ్రాఫ్ట్ను ఉపయోగించి మొదటి ఆర్టరీ బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. దిగువన ఉన్న అవయవాలు తీవ్రమైన పర్ఫ్యూజన్ లోపంతో బాధపడుతూ ఉన్న 60 ఏళ్ల రోగి పైన ఈ యొక్క ప్రక్రియ విజయవంతంగా జరిగిందని చెప్పేసి, రోగి కాళ్లలో దీర్ఘకాలిక మరియు సంక్లిష్టమైన ఆర్టరీ అడ్డంకులు ఉన్నాయని, తీవ్రమైన క్యాల్సిఫికేషన్తో పాటు ఇంటర్వెన్షనల్ కాథరైజేషన్ అసాధ్యంగా మారిందని డాక్టర్ అమీర్ గారు వివరించారు. ఫలితంగా సర్జన్లు సింథటిక్ గ్రాఫ్ట్లు లేదా రోగి స్వంత సిరాలకు బదులుగా బోవిన్ బయోగ్రాఫ్ట్ను ఉపయోగించి పోమోరల్ ఆర్టరీ నుంచి మోకాలి వరకు ఆర్టరీ బైపాస్ ను చేశారని చెప్పేసి ఆయన వివరించారు. ఉపయోగించిన బయోగ్రాఫ్ట్ ఆవు కరోటిడ్ ఆర్టరీ నుంచి తీసుకోబడింది మరియు వాపు నిరోధక మరియు రక్తాన్ని సమర్థవంతంగా నిర్వహించగల సహజ కణజాలంగా మారడానికి జీవ సంబంధమైన ప్రాసెసింగ్ కు లోనవుతూ ఉందని చెప్పేసి డాక్టర్ గారు తెలియజేశారు. ఏది ఏమైనా సరే కానీ గల్ఫ్ దేశాలలోనే అధునాతనమైన అద్భుతమైన విజయాన్ని కువైట్లోని డాక్టర్లు అయితే సాధించడం జరిగింది. మోకాలకు సంబంధించి ఆర్టరీ బైపాస్ సర్జరీని అయితే విజయవంతంగా నిర్వహించినట్లయితే డాక్టర్లు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఇటీవల కాలంలో వైద్య రంగంలో మనం చూసుకుంటే డాక్టర్లు గల్ఫ్ దేశాలలో ఏ దేశాలు సాధించలేని విజయాలు సాధిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.